భక్తిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆత్మస్వరూప బంధుగణ, సో మనం 9వ శ్లోకం చూడాలి. అందాము. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు అక్కడ ఉన్న దృశ్యాన్ని వర్ణించి చెప్తున్నాడు. ఆంఖోంకి కహాలం ఏదో అంటారు, కామెంటరీ, ప్రత్యక్ష ప్రసారం. సో నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం. ఇంద్రియములను వాటి పాటవము కోల్పోయినట్లుగా చేసేటువంటి ఈ శోకం ఏదైతే కలదో, ఇది పోగొట్టే, ఇది తొలగిపోయే ఉపాయం నాకేమీ కానరాకుండానున్నది. సో మనస్సులో చాలా చక్కటి మాట అన్నాడు. మనస్సులో నిండా శోకం ఉండగా ధనధాన్యాదులు, సంపదలు, రాజ్యాధికారాలు ఏమి ఉపయోగిస్తాయి? ఎందుకు పనికిరావు. గన్న దెర్ ఈజ్ నో ఇన్నర్ కంఫర్ట్. ది అవుట్ సైడ్ కంఫర్ట్స్ ఆర్ వర్త్లెస్. ఇన్నర్ కంఫర్ట్ ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే చాలా ఖరీదైన బెడ్ ఉంటే బాగా నిద్రపోవచ్చు. అంత పొరపాటు అదే, కానీ ఇంకొకటి కాదు. ఏదో నిద్రపోవడానికి కొంత కంఫర్టబుల్ బెడ్ ఏదో రీజనబుల్గా ఉండాలి, కానీ అదేదో వాటర్ బెడ్ అనో లేకపోతే మరోటనో హంసతూలిక తల్ప ఉంటే నిద్రపోవచ్చు అని అనుకుంటే పొరపాటు. సో ఇన్నర్ కంఫర్ట్ ఉంటే తల కింద ఇటక పెట్టుకుని నిద్రపోవచ్చు. ఇన్నర్ కంఫర్ట్ ఉంటే. ఇన్నర్ కంఫర్ట్ లేదనుకోండి, ఎక్కడున్నా నిద్ర రాదు. హంసతూలిక తల్పాలైనా నిద్ర రాదు. కనుక అవుట్ సైడ్ కంఫర్ట్స్ అవి ఎప్పుడు శోభనిస్తాయి, ఎప్పుడు సుఖాన్ని ఇస్తాయంటే దట్ ఇన్నర్ కంఫర్ట్ ఉన్నది. సో ఆ హృదయమునందు శోకము నిండి ఉంటే ఈ చుట్టూ ఉన్నటువంటివి ఎందుకు పనికిరావు. అదే అంటాడు అర్జునుడు. సో ఈ విధంగా శ్రీకృష్ణునితోటి అర్జునుడు చెప్పి ఇక్కడ హృషీకేశం గుడాకేశ. గుడాకేశ అంటే అర్జునుడు, హృషీకేశం అంటే శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఏవం ఉక్త్వా ఇట్లు పలికి. సో పరంతప అని హెడి అని అడ్రస్సు. ఎవళ్ళని అడ్రస్ చేస్తున్నారు మీరు గమనించండి. సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి పరంతప అన్నది శ్రీకృష్ణుడు అర్జునుడిని పరంతప అని చాలాసార్లు అంటాడు. అంటే శత్రువులను తప్పింపజేయువాడా అనర్థం పరంతప అంటే. సో అది శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, కానీ ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. సో ధృతరాష్ట్రుడు కదా, మహారాజు కదా. మహారాజు చాలా పటిష్టమైన సైన్యమోది కలవాడు. అంచేతను పరంతప అని సంబోధించాడు. సో శత్రువులను తప్పింపజేసే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంబోధించి ఏవం ఉక్త్వా ఇట్లు పలికి. పలికి అంటే పలికినది ఎవరు, ఎవళ్ళతోటి పలికారు? సో గుడాకేశ ప్రథమా విభక్తి, హృషీకేశం ద్వితీయ విభక్తి. ఇప్పుడే నేర్చుకున్నారు కదా గూర్చి, గురించి. సో గుడాకేశుడు హృషీకేశుణ్ణి గురించి పలికి. సంస్కృతంలో పలకడం వచ్చిందంటే అది ఎప్పుడూ ద్వితీయ విభక్తి వస్తుంది. మీరు తెలుగులో వీడు వాడితో చెప్పాడు, వాడు ఇంకొకటితో చెప్పాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు పదప్రయోగం చేయొచ్చు. సంస్కృతంలో ద్వితీయ విభక్తే. కాబట్టి హృషీకేశుణ్ణి గురించి, గురించి అంటే ఉద్దేశించి అని అర్థం. గుడాకేశుడు పలికినాడు. ఈనో కేశుడు, ఆయనో కేశుడు అన్నట్టుగా వినపడుతుంది అది, కానీ అది ఇట్ ఈస్ నాట్ కేశ ఆల్ ది టైమ్. హృషీకేశ చూడండి, హృషీక ఈశ. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియములకు హృషీకములు అని ఎందుకు పేరు వచ్చిందంటే హర్షయంతీతి హృషీకాణి.
మీకు హర్షాన్ని అంటే ఆనందాన్ని కలిగిన హర్షాన్ని సుఖాన్ని కలిగించాలంటే ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది సుఖం. బాహ్యము నుండి వచ్చే సుఖం ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది. మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకోండి, అప్పుడు చెవి ఉండాలి. సినిమా ఎంజాయ్ చేయాలంటే కన్ను ఉండాలి. ఫ్రాగ్రెన్స్ పెర్ఫ్యూమ్ ఎంజాయ్ చేయాలంటే ముక్కు ఉండాలి. ముక్కు బ్లాక్ అయిపోయింది అనుకోండి, పెర్ఫ్యూమ్ ఏమి ఎంజాయ్ చేస్తారు? పెర్ఫ్యూమ్ సీసా పారపోస్తే ఏమిటో పారపోసారు అనుకుంటాడు వీడు, బ్లాక్ అయిపోయిన ముక్కు గలవాడు, వాడికి అసలు అది ఏమిటో కూడా తెలియదు. సో నాలుక రసాలని రుచులను ఎంజాయ్ చేయడానికి నాలుక, స్పర్శను ఎంజాయ్ చేయడానికి చర్మం. కాబట్టి ఎంజాయ్ అంటే ఇంద్రియం ఉండాల్సిందే. ఇంద్రియ సంబంధం లేకుండా జాయ్ నహి హోతా హై. అంచేతనే ఎంజాయ్మెంట్ ఇచ్చేవి కనుక హర్షయంతి ఇది హృషీకాణి. అవి ఇంద్రియములకు హృషీకము అని పేరు. తర్వాత ఈ హృషీకములకు ప్రభువు ఈశ అంటే నియామకుడు. ఈశ అంటే నియమించువాడు. నియమించడం అంటే ఏమిటి? ఆ ఇంద్రియము తన పనిని తాను చేసేటువంటి శక్తిని దానికి అనుగ్రహించేవాడు అని అర్థం నియామకుడు అంటే. కనుక కన్ను చూడడానికి, చెవి వినడానికి, ముక్కు ఆఘ్రాణించటానికి, నాలుక ఆస్వాదించటానికి, చర్మము స్పర్శను తెలుసుకోవటానికి కావలసిన సామర్థ్యం ఉండాలి కదా, ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, హృషీకేశ. ఇప్పుడు ఇంతకీ ఈశ్వరుడు ఎక్కడున్నాడంటారు? వైకుంఠంలో ఉండి అనుగ్రహిస్తున్నాడని కూడా మీరు భావన చేయవచ్చు, అలా కూడా చేయొచ్చు. కానీ హృషీకేశ శబ్దం ఈశ్వరుణ్ణి అధ్యాత్మమునందు స్థాపించే శబ్దం. అధ్యాత్మములో ఈశ్వరుడు ఉన్నాడు అనే గుర్తింపు చాలా గొప్ప గుర్తింపు, సామాన్యమైన విషయం ఏం కాదు. మనం ఎంతసేపు అధ్యాత్మమునందు అభిమానము, అహం మమ అనే అభిమానమే తప్పించి ఈశ్వరుణ్ణి గుర్తించే సందర్భం ఎక్కడుంది? సో ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, లంగ్స్ ఉన్నాయనుకోండి, అవి ఎంత అద్భుతమైన ఫ్యాకల్టీస్, అవి ఎంత అద్భుతమైన సమర్థత ఉన్నది వాటికి, ఆ అవయవాలకి. సో ఆ అవయవాలకి ఆ సామర్థ్యాన్ని ఎవరిచ్చారు? ఆ ఇచ్చినది ఈశ్వరుడు. లంగ్స్ ఉన్నాయి, మీరు ప్రాణాయామం చేసినట్లయితే ఆ సంగతి ఎంతో దృఢంగా అనుభవానికి వస్తుంది. కండమ్మా ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఓకే, ఇలా రావచ్చు, వెరీ కంఫర్టబుల్. సో లంగ్స్, మీరు గాలిని నిండా పీల్చి పూర్తిగా గాలిని విడిచిపెట్టినప్పుడు మీరు దాన్ని, నేను ప్రాణాయామం చెప్పేప్పుడు చెప్తూ ఉంటాను, సీ వెదర్ యూ ఫీల్ సమ్ జాయ్ అని అడుగుతాను, అనే సజెస్ట్ చేస్తా. తర్వాత యూ కెన్ డిస్కవర్ దట్ జాయ్. జాయ్ అంటే స్వీట్ తింటేనే జాయ్ వస్తుందని అలాగేమక్కర్లా. గాలి పీలిస్తే కూడా దేర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ ఇట్. అసలు ఆ జాయ్ ఉంటేనే మిగతా జాయ్స్ అన్నీ, ఆ జాయ్లో తేడా వస్తే ఇంక మిగతా జాయ్స్ అన్నీ బంద్ అయిపోతాయి. కాబట్టి జస్ట్ గాలి భోంచేసి బతికేసేటని మీకు అలాగే ఎక్కడో కథల్లోనో అక్కడ చెప్తారు. అంటే గాలిలో ప్రాణం, అది ప్రాణశక్తి. కనుక ఆ శక్తిని, ప్రాణశక్తిని మనకి ఎవరు అనుగ్రహిస్తున్నారు? ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నారు. సో ఈ విధంగా అధ్యాత్మమునందు ఈశ్వరుణ్ణి దర్శింపజేసేటువంటి పదం హృషీకేశం. ఆ అధ్యాత్మంలో ఉండి ఇంద్రియాలకి సామర్థ్యాన్ని అనుగ్రహించే ఆ ఈశ్వరుడే అధిభూతమునందు శ్రీకృష్ణావతారుడై ఉన్నాడు, ఋషికేశం. అటువంటి శ్రీకృష్ణుని ఉద్దేశించి గుడాకేశ ఉక్త్వా, గుడాకేశుడు, గుడాకేశ. గుడా అంటే మా గురువుగారు చెప్పేవారు చిన్నప్పుడు, ఇలా అనకూడదు, ఇలా అంటే అది చిన్ముద్రలో వెళ్ళిపోతుంది, దక్షిణామూర్తి స్తోత్రం అది. మామూలుగా మీరు ఇలా అనరు అస్తమానం, చిన్ముద్ర చెప్పేప్పుడే ఇలా అంటారు, మామూలుగా ఇలా అంటారు, ఇది గుడా. మీరు ఎప్పుడైనా హెయిర్ స్టైలిస్టులు హెయిర్ స్టైల్ చేసుకునే సందర్భం ఎప్పుడైనా చూసారా? నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే దే పికప్ హెయిర్ లైక్ దిస్, ఈ గుడాముద్ర అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ గుడాముద్ర. అంగుష్టము తర్జని రెండు కలిస్తే వచ్చే గుడాముద్ర. ఈ గుడాముద్రలో బంధిస్తారు హెయిర్ని, ఇలా తీసి బంధిస్తారు. బంధించి దాన్ని ఇలా సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసి దానికి ఒక క్లిప్స్ పెట్టి హాట్ హెయిర్ బ్లో చేసి దే గివ్ ఎ వేవీ షేప్ టు దట్. దిస్ ఈజ్ ది గుడా.
దీన్ని హిందీలో ఘుంఘరాలే అని అంటారు, తెలుగులో గిరజాల జుట్టు అంటారు, అమెరికాలో వాళ్ళు ఏదో వాళ్ళు అనేదేదో వాళ్ళు అంటారు. సో ఈ గుడా ముద్రలో కేశములు కలవాడు అర్జునుడు. మోస్ట్ మోడర్న్ హెయిర్ స్టైలిస్ట్ కూడా సిగ్గుపడే విధంగా అంత అందంగా జుట్టు కలిగి ఉంటాడు. అది గుడాకేశ. కానీ వాస్తవంలో హెయిర్ స్టైల్ బాగుంటే అది వివేకం అని, అది వాడు చాలా చాలా బుద్ధిమంతుడని మనం ఏం చెప్పలేం. హెయిర్ స్టైల్ బాగుంది కదా అని వాడు చాలా విద్వాంసుడని ఎలా చెప్పగలరు? సో విద్వాంసుడికి హెయిర్ స్టైల్ బాగుండాలనే నియమం ఏం లేదు. నిజానికి హెయిర్ స్టైల్ మీద టూ మచ్ ఎఫర్ట్ పెట్టేవాడు వాడు వాడు అవివేక్ అయ్యి ఉంటాడు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ, బికాస్ ది వాల్యూ సిస్టమ్ ఈజ్ ఆల్ రాంగ్. సో ఎనీవే, కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే గుడాకా ఈశ, గుడా సంస్కృత భాషలో ఉండే శోభ. గుడా కేశ, గుడాకా ఈశ. గుడాకా అంటే నిద్ర, ఈశ అంటే జయించినవాడు, నియమించినవాడు, నిద్రను జయించినవాడు. నిద్రను జయించినవాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదో బాగా స్ట్రాంగ్ టీ తాగున్నాడని కాదు. నిద్రను జయించినవాడు అంటే అజ్ఞాన నిద్రని జయించినవాడు. నిద్ర అంటే అజ్ఞానానికి సంస్కృతంలో వేదాంతంలో నిద్రతో పోలుస్తారు. ఎందుకంటే నిద్ర యొక్క లక్షణం ఏమిటంటే అగ్రహణం, గ్రహించకపోవడం నిద్ర యొక్క లక్షణం. మీరు గంట సేపు క్లాసులో కూర్చుని ఏమీ గ్రహించలేదనుకోండి, నిద్రపోయినట్టే లెక్క. మీరు తెలివిగా ఉందా నిద్రేది. కాబట్టి అగ్రహణం నిద్ర యొక్క లక్షణం కనుక అజ్ఞానాన్ని నిద్రతో పోలుస్తారు. వేదాంతంలో నిద్ర అంటే అజ్ఞానమే. సో అజమనిద్రమస్వప్నం అంటే ఇలాగా అక్కడ నిద్ర శబ్దాన్ని అజ్ఞానంతో మాండూక్యకారికల్లో వర్ణిస్తారు. కాబట్టి అజ్ఞానమును జయించినవాడు అనర్థం. గుడాకేశ అంటే అజ్ఞానాన్ని ఎక్కడ జయించాడు? అజ్ఞానే కదా అర్జునుడు. ఆ జ్ఞానం ఇంకా పొందలేదు, పొందబోతున్నాడు. జ్ఞానం లేదు కనుకనే శోకంలో ఉన్నాడు. అంటే హీ హ్యాస్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్ టు కాంకర్ ఇగ్నరెన్స్. అంతే, ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటే. ఇది చాలా చిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీ సెకండ్ స్టెప్లోకి తనంత తానుగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరేమీ ఎనర్జీ క్రియేట్ చేయనక్కర్లేదు. ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి. ఆ తర్వాత సో మచ్ ఎనర్జీ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్. ఎనర్జీ అంటే ఎంథూసియాజం అని అభిప్రాయం, మెంటల్ ఎనర్జీ. సో అది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అన్లెస్ ది పర్సన్ అత్యంత బాహ్య విషయాసక్త అని అంటారు శంకర భగవత్పాదులు. మరీ సంసారంలో బాగా పీకిల దాకా మునిగిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ ఒక్క పిసరంత వివేకం గల వాళ్ళు భగవద్గీత అధ్యయనంలో మొదటి అడుగు వేస్తే వాళ్ళు అలా ముందుకు వెళ్తూనే ఉంటారు. దాంట్లో కొంచెం ముందు వెనకలు. సో కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుడిని శరణాగతి చేశాడు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, చాలా బరువైన మాటలు. సో కాబట్టి ఆ మాటలు ఎప్పుడైతే పలికి శ్రీకృష్ణావతారాన్ని శరణాగతి చేశాడో అప్పుడే వాడు అజ్ఞానం పోయినట్టే. ది ప్రాసెస్ హ్యాజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ హీ రీచెస్ ది గోల్. ఓ మహాత్ముడి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు, ఏదైనా మంత్రాన్ని బోధించుకున్నాడు. మహాత్ముడు మంత్రాన్ని బోధించి చేతికో మాల ఒకటి ఇచ్చి నీవు ముక్తుడు అయ్యావు పో అన్నాడు. త్వం కృతార్థోసి, నువ్వు కృతార్థుడు అయిపోయి పోమన్నాడు. అంటే వీడన్నాడు ఇప్పుడే కదండి మంత్రం తీసుకుంటా, అప్పుడే ఎక్కడ కృతార్థుడయ్యాను? ఇదేదో మీరు 12 లక్షలు 14 లక్షలు చేయమన్నారు, ఇంకా మొదలెట్టనే లేదు, అప్పుడు చెవిలో ఊదేసి అప్పుడే కృతార్థుడు అయిపోయావా అంటే అవును, నేను ఏ క్షణంలో నీకు మంత్రం ఇచ్చానో ఆ క్షణంలోనే నువ్వు కృతార్థుడు అయిపోయావు అంతే. మరైతే ఇప్పుడు ఇంతకీ నేను మంత్ర జపం చేయాలా అక్కర్లేదా అంటే చేయాలి. మరి కృతార్థుని అయిపోతే ఎందుకు చేయటం అని అడిగితే ఏం చేస్తాం? మంత్ర జపం చేయకపోతే ఏం చేస్తాం? ఇంకా జీవితం యూ హ్యావ్ సమ్ లైఫ్ స్పాన్. యా, యూ వాంట్ టు లివ్ ది ఫుల్ లైఫ్ స్పాన్. ఎస్. ఏం చేస్తావు? మంత్ర జపం చెబితే ఏం చేస్తావు? న్యూస్ పేపర్ చదువుతావా? అంటే మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేయడం కోసం మంత్ర జపం చేయాలి. అంటే వర్తమాన కాలాన్ని సత్కర్మతో నింపుకుంటూ పోవాలి. మనం ఉండేది వర్తమాన కాలంలోనే, భూతకాలంలో ఉండం.
భూతకాలం గురించి శోకిస్తాం కానీ ఉండేది భూతకాలంలో కాదు, భవిష్యత్ కాలంలో ఉండరు. భవిష్యత్ కాలం గురించి భయపడుతూ ఉంటాడు, ఉండేది వర్తమాన కాలంలోనే. కాబట్టి వర్తమాన కాలంలో ఉండి భూతాన్ని గురించి శోకించటం, భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకోవడం, ఇది తెలివి తక్కువ అంటే అలాగే ఉంటుంది. తెలివైన పని ఏమిటంటే ఉండేది వర్తమానంలోనే, ఎప్పుడు ఉన్నా వర్తమానంలోనే ఉంటారు కనుక ఆ వర్తమానాన్ని సత్కర్మతోటి, సచ్చక్తితోటి, సత్సంకల్పంతో నింపుకుంటూ పోవడమే, ఇంకేం చేయక్కర్లేదు. అలాగే ఇంతకాలం నువ్వు ఇంకా జీవించి ఉంటావు కనుక ఈ జీవించిన దాన్ని ఏదో ఒక సద్వినియోగం చేయాలి, జపం చేసుకో. అందుకోసం జపం చేయడం. కానీ నువ్వు ఏ క్షణంలో నా దగ్గర మంత్రం తీసుకున్నావు అప్పుడే నీవు విముక్తుడు అయిపోయావు అని అంటే ఆ శ్రద్ధ అలాంటిది. అదేవిధంగా అర్జునుడికి జ్ఞానం రావడం ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫోర్గాన్ కంక్లూషన్స్, దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్ బికాస్ హీ హ్యాస్ టేకెన్ ది వెరీ ఫస్ట్ స్టెప్. అంచేత గుడాకేశ అని సంజయుడు అప్పుడే అర్జునుడికి సర్టిఫికెట్ ఇచ్చేసాడు. గుడాకేశుడు హృషికేశుడితో ఇలా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అని మాట్లాడి తర్వాత ఏమంటాడు, నయోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. నయోత్స్య ఇది అని ఉంటుంది శ్లోకంలో. విడతీస్తే, సంధి విడతీస్తే అయోత్స్య దగ్గర యోత్స్యే అని వస్తుంది. నయోత్స్యే నేను యుద్ధము చేయను, యోత్స్యే అంటే యుద్ధము చేస్తాను, నయోత్స్యే యుద్ధము చేయను ఇది అని ఉక్త్వా పలికి. మళ్ళీ పలికి అంటే పలికినవాడు ఒకడు, ఎవళ్ళను ఉద్దేశించి పలికాడో మరొకడు ఇంకొకడు, ఆ ఇంకొకడు ద్వితీయ విభక్తిలో ఉంటాడు. సో గోవిందం ఉక్త్వా, గోవిందుని గురించి పలికి అంటే గోవిందుని ఉద్దేశించి పలికి. ఏమని పలికాడు, నయోత్స్యే యుద్ధము చేయను. ఇది అర్జునుని యొక్క దోషం అన్నమాట. ఎందుకంటే పైన ఏమన్నాడు, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నయోత్స్యే అంటాడేమిటి? శరణాగతి అంటే ఏమిటి? నా వైపు నుంచి ఎట్టి సంకల్పము ఉండదు, ఇంకా దాన్ని శరణాగతి అంటారు. ఇంక శరణాగతి చేసిన తర్వాత శ్రీకృష్ణుడు బోధిస్తాడు, ఆ బోధనకి తగ్గట్టు చేస్తాడు. శ్రీకృష్ణుని బోధ యుద్ధం అనే కర్తవ్యాన్ని చేయటానికి అనురూపంగా ఉంటే యుద్ధం చేస్తాడు, కర్తవ్యం చేస్తాడు. యుద్ధం చేస్తాడంటే కర్తవ్యం చేస్తాడని. శ్రీకృష్ణుని బోధ దానికి విరుద్ధంగా ఉందనుకోండి, మానేస్తాడు. ఇతనా హీ బాత్ హై. మళ్ళీ నయోత్స్యేన నేను యుద్ధం చేయను అని నువ్వే నిర్ణయం చేసుకుని కాటికి మరి ఇంక శ్రీకృష్ణుని శరణ వేడ్డం ఎందుకు? మరి అదే, దాన్నే అజ్ఞానం అంటారు. మన శరణాగతులు ఇలాగే ఉంటాయి. ఊరికే శరణాగతి అని అండమే కానీ పూజ్య స్వామీజీ చెప్తూ ఉంటారు, తను మన ధన తుజికో సమర్పణ అంటారు అని రోజు అంటూ ఉంటారు. రోజు ఎలా అంటావు? నువ్వు సమర్పిస్తే అంటే రోజు ఎక్కడ అంటే నిన్న చేసిన సమర్పణ అసందర్భం, అది కరెక్ట్ కాదనమాట. మళ్ళీ ఏం చేతి ఇవాళ అనాల్సి వచ్చింది, మళ్ళీ రేపు అంటాడు. వీడు ఇలా అంటాడే కానీ ఎప్పుడూ చేయడా పని, అంచేతనే ఎప్పుడూ అంటూ ఉంటాడు. సో ఊరికే శరణాగతి అన్నది ఇట్స్ ఎ వొకాబులరీ. ఈ వొకాబులరీ కొంతమంది చాలా అధికంగా యూస్ చేస్తూ ఉంటారు. శరణాగతి అని అధికంగా యూస్ చేస్తారు. నేను చాలా స్పేర్స్గా యూస్ చేస్తాను. ఎందుకంటే ఆ పదం యొక్క బరువు నాకు తెలుసు. ఆ పదం చాలా బరువు. అది ఇప్పుడు నేను దాంట్లో దిగానంటే దాంట్లో బయటికి రాలేను, అంత గంభీరమైన టాపిక్ అది. శరణాగతి అన్నది అంత కఠినమైనది అదే కానీ ఇంకొకటి. మీరు శరణాగతి సరిగ్గా చేయగలిగితే ఇప్పుడు చేస్తే ఇప్పుడే మీరు జీవన్ముక్తులైపోతారు. అంత గంభీరమైన విషయం శరణాగతి అంటే. అదేదో ఫిజికల్ కాదు. అష్టాంగ నమస్కారం చేయడమో, ప్రదక్షిణం చేయటమో, పూజ చేయటమో, నామం పెట్టుకోవడమో, లేకపోతే విభూతి, అది కాదు శరణాగతి అంటే. శరణాగతి అంటే వెరీ డీప్ ఇన్నర్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ట్రూత్, విచ్ ఈజ్ టూ టఫ్ థింగ్ ఇట్ ఈస్. అంటే మనిషి చాలా పరిపక్వం అవ్వాల్సి ఉంటుంది. అంచేతనే అర్జునుడిలో పరిపక్వత ఎక్కడుంది? పరిపక్వత లేదు, శ్రద్ధ ఉంది, చాలు. అది వాడిని ఉద్ధరిస్తుంది. కాబట్టి ఇప్పుడే శరణాగతి చేశానని, ఇప్పుడే నయోత్స్యేన. స్వామి రామకృష్ణదాస్జీ మహారాజు వీళ్ళందరూ కూడా ఈ అర్జునుని యొక్క ఈ కల్తీ వ్యవహారం చూడమని పాయింట్అవుట్ చేస్తారు. ఓవైపున శరణాగతి అంటాడు, మరోవైపున నయోత్స్యే అంటాడు. ఇదిగో మీకే సమర్పించేస్తున్నాను అంటాడు, మళ్ళీ తనే పట్టుకుంటాడు. నయోత్స్యే నేను యుద్ధం చేయను అన్నాడు అని. బట్ స్టిల్ హీ హ్యాస్ డన్ ఏ గుడ్ థింగ్.
కొంత బ్యాడ్ ఉన్నా కొంత గుడ్ ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు అతన్ని ఉద్ధరిస్తాడు. భక్తుడిని 100% పెర్ఫెక్ట్గా ఉండాలని అపేక్ష చేయడు భగవానుడు. తెలుసు వీడు ఇప్పుడే శరణాగతి అన్నాడు, ఇప్పుడే మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు అని ఆయనకి తెలుసు. తెలుసు కూడా హీ యాక్సెప్ట్స్ ఇట్. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు మ్యాగ్నానిమస్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, పాయింట్అవుట్ కూడా చేయరు. అలా చూసి గమనించి సరే ఇట్స్ ఓకే, హీ విల్ గ్రో అని యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేస్తారు. అంతేగాని అదిగో నువ్వు చేసింది ఇదో లాయర్ పాయింట్అవుట్ చేసినట్టుగా పాయింట్అవుట్ చేయరు. సో అధ్యతనే శ్రీకృష్ణుడు కూడా గమనించి ఊరుకుంటాడండి. సరే, అర్జునుడిలో దోషం చూపించాను. ఇప్పుడు గుణం ఏమిటంటే తూష్ణీం బభూవ, అది గుణం. తూష్ణీం బభూవ ఆ పదం సంస్కృతంలో యూసేజ్ అది. తూష్ణీం బభూవ అలాగే యూస్ చేస్తారు. ఎక్కడొచ్చినా రెండు కలిపే వస్తాయి. కేవలం తూష్ణీం అని ఉండదు. తూష్ణీం బభూవాను, తూష్ణీం ఆసాను, ఆసారు బభూవ అంటే తెలుగులో మిన్నకుండెను అని అర్థం. మిన్నకుండుట అంటే అర్థం ఏంటండి? ఏం మాట్లాడకుండా, దట్ ఈస్ తూష్ణీం బభూవ. ఎందుకంటే అర్జునుడే మాట్లాడుతుంటే ఇంక శ్రీకృష్ణుడు ఏం చెప్తాడండి? తన ప్రాబ్లం ఏదో చెప్పాడు, యచ్చోక ముచ్చోషణం ఇంద్రియానం చెప్పేది ఏదో చెప్పాడు, చెప్పి ఇంకా ఊరుకోవాలి. కొంతమంది ప్రశ్న అడుగుతారు, స్వామీజీ ఐ హ్యావ్ ఎ డౌట్. ఓకే, సో నౌ హీ స్టార్ట్స్ టెల్లింగ్. ఒకప్పుడు ఐ అబ్జెక్ట్ టు ఇట్, నౌ కమాన్ యూ బీ ప్రిసైజ్. క్వశ్చన్ అడగడం చేతన అవ్వాలి. నువ్వు సరిగ్గా క్వశ్చన్ అడిగితే నీకు నేను ఆన్సర్ చూపిస్తా. యూ ట్రై టు present your viewpoint to me, your thesis to me, you want to convert me or you want to ask a question. Kabatti, so people want to convert the Mahatma to their side. That is not a question. So indriya bhogalu తగ్గించుకోండి అవసరం లేదండి అంటే he can raise a genuine question about it. అలా కాదు, దాన్ని he tries to convert me to his side. ఊరికే మానవ స్వభావం అని చెప్తున్నా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. కాబట్టి ప్రశ్న అడగడం చాలా కఠినమైన విషయం. నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ నేను త్వరగా హ్యాండిల్ చేస్తూ ఉంటాను. చాలామంది అడుగుతారు, ఏదో చెప్తూ ఉంటారు. నేను కొన్ని సందర్భాల్లో నేను అంటాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిప్లై టు గివ్ టు యూ. అంటే అదేమిటంటే నేను ప్రశ్న అడిగితే నువ్వు ప్రశ్న అడిగేవా, 5 minutes యూ గివ్ ఎ లెక్చర్ టు మీ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిప్లై టు యూ. Why? Because there is no question. You have not asked any question. అంటే మళ్ళీ మొదలు పెట్టద్దు మీరు. Can you frame a precise question? Can you frame it? Then you deserve to ask a question. You cannot frame a question, then you don't ask a question. Sit and listen. కొంతకాలానికి నీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే సంస్కారం వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి కదండి. వాడు కరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసాడంటే దాంట్లో సొల్యూషన్ ఉంటుంది. మీకు ఇదో రహస్యం చెప్తున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ది ప్రాబ్లం కరెక్ట్లీ, ద సొల్యూషన్ విల్ బీ ఇన్ దాట్. అయితే వీడు సొల్యూషన్ అవుట్ సైడ్ వెతుకుతుంది. ఇప్పుడు నాకు హృదయంలో శోకం ఉన్నది, ఏదో బెంగ ఉన్నది. వీడు ఈ బెంగకి అవుట్ సైడ్ సొల్యూషన్ వెతుకుతాడు తప్పించి ఏమిటి బెంగ, ఇది ఎందుకు వచ్చింది, ఇంత మాత్రం క్వశ్చన్ వాడు ఎగ్జామిన్ చేయగలిగితే వాడంతటా వాడు ఎగ్జామిన్ చేసుకోవచ్చు, ఏం సమస్య కాదు. కానీ ఒకవేళ ఆ బెంగ యొక్క బెంగ అధికంగా ఉన్నప్పుడు ఎగ్జామిన్ చేసేంత కంఫర్ట్ ఉండదు మనస్సుకి, ఆ లేషర్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? తన బెంగని ఓ మహాత్ముడు ముందు పెడితే మహాత్మా విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. అంటే వీడంటాడు నాకు ప్రాబ్లం కాదని నాకు సొల్యూషన్ కావాలంటాడు. నేనంటాను, you understand the problem, then the solution will come from within the problem. ఎప్పుడైనా ఫిజిక్స్ లెక్కలు అడుగుతారు, మీరు లెక్కలు చేస్తారా చూసారా? ఎలా అడుగుతాడంటే, a right angle triangle is the physics or mathematics, a right angle triangle is there, this side is this much, that side is that much, what is the length of hypotenuse అని అడుగుతాడు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అవుట్ సైడ్ నుంచి వస్తుందా దాంట్లో నుంచి వస్తుందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడంటే కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీకి నుంచి వస్తుంది సొల్యూషన్. హైపోటెన్యూస్ యొక్క లెంగ్త్ అంటున్నాడా? కాబట్టి ది సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫిగర్స్ ఇచ్చాడా? సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రాబ్లంని జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నుంచి సొల్యూషన్ వస్తుంది. వీడికి అంత లేషన్ ఎక్కడుంది? వీడు ఏం చేస్తాడంటే ఈ ప్రాబ్లంకి శనితో ముడిపెడతాడు, విచ్ మే హ్యావ్ సమ్ కనెక్షన్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్, బట్ శనితో ముడిపెట్టడం ఒక పద్ధతి, ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంకో పద్ధతి. యూ కెన్ టేక్ బోత్ టుగెదర్. పూజ్య స్వామీజీ అలాగే చెప్తారు. వీడు ఏం చేస్తాడు, ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనవసరం, ఎందుకంటే దట్ రిక్వైర్స్ సమ్ ఇన్నర్ థింకింగ్ అండ్ ఆల్ దట్. దానికి కొంత దిమాగ్ హోనా చాహియే. అప్ స్టేర్స్ కొంచెం ఫిల్ అయి ఉండాలి. అప్ స్టేర్స్ ఖాళీగా ఉంటే ఇంకేముంది. సో వీడేం చేసి శనికి ముడి పెడతాడు, లేకపోతే కేతువుకు ముడి పెడతాడు. ముడిపెట్టి వీడి బెంగకి కేతువు కారణం అంటాడు. బెంగకి కేతువు కారణమే, బట్ దెన్ యువర్ ఓన్ వాల్యూ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. కాబట్టి కేతు జపం చేసుకుని మన వాల్యూ స్ట్రక్చర్ని మనం అనలైజ్ చేసుకోవాలి. అదేం కాదు, ఇది ఇలాగే ఉంటుంది, అదేదో ఉంటాడు. ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కేతువు దగ్గర నుంచి రావాలి. కేతువు దగ్గర నుంచి రావాలంటే ఏం చేయాలి? కేతువుని మ్యానిపులేట్ చేయాలి. వీడి సెన్సెస్, వీడి వాల్యూస్ని కాదు మ్యానిపులేట్ చేయాల్సింది, కేతువుని మ్యానిపులేట్ చేయాలి. కేతువుని మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేయాలి? కేతు మంత్రాన్ని, కేతు స్తుతిని చేయటం ప్రారంభించాలి. వీడు కేతు మంత్రాన్ని కేతు జపం చేస్తాడు, కేతు మ్యానిపులేట్ అయ్యి తద్వారా సొల్యూషన్ వస్తుంది అంటాడు. అప్పుడు కూడా సొల్యూషన్ ఎలా వస్తుందంటే నీకు ప్రాబ్లం అవగాహన వచ్చి అక్కడ ఇంప్రూవ్మెంట్ ద్వారానే కేతువు కూడా సొల్యూషన్ తీసుకొస్తాడు. కాబట్టి నేను మనవి చేసేది ఏమంటే ప్రాబ్లంని మీరు అర్థం చేసుకుంటే అక్కడి నుంచి సొల్యూషన్ వస్తుంది, కానీ అవుట్ సైడ్ నుంచి సొల్యూషన్ రాదు. దేవుడు సొల్యూషన్, అనుగ్రహం వల్ల సొల్యూషన్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే దేవుడు అనుగ్రహించినప్పుడు మీకు బుద్ధిని ఇస్తుంది. దదామి బుద్ధి యోగం. ఇంకా అనేక చోట్ల మనుస్మృతికారులు వాళ్ళు కూడా దేవతలు ఎవడికి అనుగ్రహిస్తారో వాడికి బుద్ధిని ఇస్తారు, దేవతలు ఎవళ్ళని శపిస్తారో వాడి బుద్ధి తోచకుండా చేస్తారు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరు గమనించాలి, మీ హృదయం లోపల మీరు ప్రాబ్లంని మీరు పరిశీలించాల్సి. అలా పరిశీలించాలంటే ముందు మాటలాడడం తగ్గించాలి. తూష్ణీం బభూవః. అంచేతనే శాస్త్రం ఏమని చెప్తుందంటే వాచింయచ్చ మనోయచ్చ. నీవు వాక్కుని నియంత్రించు, మనస్సు దానంతటా అదే నియంత్రించబడుతుంది. ఆ తర్వాత నీ స్వరూపం నీకు స్పష్టంగా అవగాహనకు వస్తుంది, నీ సమస్యలు నీకు అవగాహనకు వస్తాయి. అవగాహనకు వస్తే సొల్యూషన్ వాటి నుండి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది సొల్యూషన్. కాబట్టి శ్రీకృష్ణుడికి శరణాగతి చేయటం మంచిదే, బట్ తోడా కల్తీ శరణాగతి, అంత ఖచ్చితమైన శరణాగతి కాదు. భగవానుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఈశ్వర విల్ అండర్స్టాండ్, నో ప్రాబ్లం, హీ అండర్స్టాండ్స్. మనకు ఉండేటువంటి వీక్నెస్లన్నీ భగవంతుడికి తెలుస్తూ ఉంటాయి, అంతర్యామిగా ఉంటాడు కదండి. కాబట్టి మనకుండే వీక్నెస్లన్నీ భగవానుడికి తెలుస్తాయి. తర్వాత ఆయన అర్థం కూడా చేసుకుంటాడు. కానీ యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఈశ్వర టు స్పీక్, దెన్ ఓన్లీ ఈశ్వర స్పీక్స్. ఆ 13వ అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు. నేను ఒక నిర్ణయం చేసుకున్నా, రాబోయే గీతను కోట్ చేయకూడదు అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే మరి గీత పాఠం చెప్తే 13 నుంచి కోట్ చేసి, 12 నుంచి కోట్ చేసి, 9 నుంచి కోట్, కొంతమంది అలా కోట్ చేస్తారు. మహాత్ములు కోట్ చేసి వాళ్ళు కోట్ చేస్తారు, ఓవరాల్ దృష్టితో కోట్ చేస్తారు. శంకరులే కోట్ చేస్తారు దాన్ని. నేను ఇక్కడ పాఠం చెప్తూ ఇలా అనుకున్నా, రాబోయే మనం కోట్ చేయొద్దు అని. ఎందుకంటే పాఠం ఎలాగో వస్తుంది కదా, ఇదో పాలసీ వస్తూ. కాబట్టి నేను అవన్నీ కోట్ చేయట్లేదు. కనుక మీరు మాట్లాడడం మానేస్తే భగవానుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అంటే మీరు అనొచ్చు, అర్జునుడు ఎదుర్కొన్న శ్రీకృష్ణుడు ఉన్నాడు కనుక ఈయన మాట్లాడితే మానేస్తే ఆయన మొదలు పెడతాడు. ఈయన మాట్లాడుతున్నంతసేపు ఆయన వింటూ ఉంటాడు, ఇంకేం చేస్తాడు? పూజ్య స్వామీజీ దగ్గర కొంతమందిని నేను చూశాను, ఆయన అలా కూర్చోబెట్టి వీళ్ళు అరగంట సేపు వీళ్ళే మాట్లాడతారు. సత్సంగం అని మనం వెళ్తాం, వీళ్ళ ప్రసంగం విని వస్తాం. నేను చెప్తాను కూడా, నేనంటాను మీరు యూ గివ్ ఏ ఛాన్స్ ఫర్ పూజ్య స్వామీజీ టు స్పీక్, యూ కెన్ లెర్న్ సంథింగ్. మనమే వచ్చిందంతా ఆయన వింటూ ఉంటారు, మనం చెప్తూ ఉంటే మాట్లాడతారు. ఆయన ఆపరు కూడా, ఎవరో ఆపరు. అలాగా నేను చెప్తాను నువ్వు ఆగాని, అలాగంటే ప్రెషర్ ఉండదు మహాత్ములకి. మనం చెప్తుంటే వింటూ ఉంటారు, మనం ఆపేస్తే చెప్తారు. కాబట్టి మనం ఫ్రెష్గా అప్రాపరేట్గా వేసేసి వారు ఆగితే అప్పుడు మీరు కూడా తూష్ణీం బభూవః. మీరు కామ్గా ఉంటే ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, ప్రాబ్లం అని గెంతులు వేసేస్తుంటే సొల్యూషన్ రాదు.
బీ కామ్, ప్రెజెంట్ ది ప్రాబ్లం టు ఈశ్వర, బీ కామ్, లుక్ విత్ ఇన్, లుక్ అరౌండ్, లుక్ విత్ ఇన్. దెన్ ఈశ్వరుడు మీ హృదయంలోంచి మాట్లాడతాడు. మౌనంగా ఉన్న చోట ఈశ్వరుని యొక్క వాయిస్ని మీరు వినగలుగుతారు. మీరు మౌనంగా ఉంటే, మీరు పొద్దున్నుంచి రాత్రి దాకా మీరే మాట్లాడుతూ ఉంటే, మీకు లోపల ఈశ్వరుడు ఉన్నాడని పాఠంలో చెప్తే ఓహో అనుకోవాల్సి వస్తుంది. అదే మీరు మౌనంగా ఉంటే, మౌనం అంటే వాక్కు యొక్క మౌనం, రండి, వాక్కు యొక్క మౌనం, దాన్ని అనుసరించి వాచం యచ్చ మనోయచ్చ, మనస్సు యొక్క మౌనం. మీరు వింటూ ఉంటారు ఈ పదం ఓపెన్ మైండెడ్ అంటారు. ఓపెన్ మైండెడ్ అంటే అర్థం ఏంటండి? మనస్సు మౌనముగా ఉన్నదే అని అర్థం. మీరే నిర్ణయాలన్నీ చేసి కూర్చుంటే ఇంక ఓపెన్ మైండెడ్ ఏమిటి? ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ ఐడియాస్ అబౌట్ ది థింగ్ అనుకోండి, అంటే మీ మనస్సు మౌనంగా లేదని. ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రాజెక్టింగ్ సో మెనీ ఐడియాస్. అటువంటి చలన మనస్సు యొక్క మౌనమే మౌనము. వాక్కు యొక్క మౌనము మనస్సు యొక్క మౌనానికి సహకరిస్తుంది. ఎందుకంటే వాక్కు ద్వారా మనస్సు చంచలం అయిపోతూ ఉంటుంది. అంచేతే మనుషులకి మాట్లాడి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడాలి అనే ప్రెషర్ ఉంటుంది. మాట్లాడితే కానీ ఊరుకోలేరు. ఇదే ఈ టెలిఫోన్ కంపెనీల అభివృద్ధి రావడానికి ఇదే మూలం. వీడు ఎంత ప్రెషర్ అంటే, సో మచ్ ప్రెషర్. పూర్వం ఉత్తరం రాసేవారు, వీడు చెప్పదలుచుకున్నది అవతల వాళ్ళకి 1 వీక్ తర్వాత తెలిసింది. ఇప్పుడు టెలిఫోన్ చేస్తున్నారు, ఏదో ల్యాండ్ టెలిఫోన్, ఇంటికి వెళ్ళి టెలిఫోన్ చేస్తాడు, లేకపోతే పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి టెలిఫోన్ చేస్తాడు. వీడు చెప్పదలుచుకున్న విషయం 10 నిమిషాల తర్వాత తెలుస్తుంది. దానికి కూడా ఆగలేడు. 1 వీక్ నుంచి 10 నిమిషాలకి కుదించారు కదా టైము, అది కూడా మనం ఆగలేము. ఇప్పుడు సెల్ ఫోన్ చేస్తాం. అంటే నేను చెప్పదలుచుకున్నది 1 మినిట్లో చెప్పేసేయాలి. 1 మినిట్లో చెప్పేస్తే ఏమిటవుతుంది? ఇంకోటి ఏదో చెప్పాల్సింది పైకి వస్తుంది. అది చెప్పేసిన తర్వాత మరొకటి చెప్పాల్సింది పైకి వస్తుంది. ఈ విధంగా వీడు పొద్దున్న నుంచి రాత్రి దాకా వీడు మాట్లాడుతూనే ఉంటాడు. వీడిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో ఏమైనా ఎంకరేజ్ చేస్తారు? నువ్వు ల్యాండ్ ఫోన్కి కాకుండా సెల్ ఫోన్కి అయితే నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. సో టాక్ మోర్, పే లెస్. దట్ ఈస్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫర్. ఐ గాట్ ఇట్ రైట్ ఇడియం. టాక్ మోర్, పే లెస్. తర్వాత ఇంకొకటి ఉంది, నో రెస్ట్రిక్షన్ మినిట్స్ అనో ఏదో, వెరీ ఫన్నీ డైలాగ్స్. దే వాంట్ యూ టు టాక్. ది మోర్ యూ టాక్, ది మోర్ మనీ దే విల్ మేక్. ఏమండి? సో యు ఆర్ ఫాలింగ్ ఇన్ టు ది ట్రాప్ లేడ్ అవుట్ బై ఆల్ దీస్ ఎకనామిక్ పీపుల్. ఇట్స్ ఎ హ్యూజ్ ట్రాప్. ఈ సంసారం ఉన్నదే ఇదో పెద్ద గొయ్యది. సో అంచేతనే వాక్కును తగ్గించుకోవాలి, మాట్లాడటం తగ్గించుకోవాలి. ఊరికే టక్కుమని తీయడం, మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇది మూసేసి ఎదుర్కొనడంతో మాట్లాడడం, వీడికి పక్కనట్టు ఇది మాట్లాడుతున్నాం, ఇది మూసేసేది. వాట్ యు ఆర్ అచీవింగ్ ఆల్ దిస్? నో బిజినెస్ అంటే ఇలాగే చేయాలి. ఏ బడి బాత్ అనదర్. హూ ఆస్క్డ్ యు టు డు బిజినెస్? సో ఎనీవే, బిజినెస్ చేయాల్సి వస్తే చేయొచ్చు. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్. బట్ వాచం యచ్చ మనోయచ్చ. ముందు నువ్వు మాట్లాడడం మానే, మౌనంగా ఉండు. అండ్ ఇది సైలెన్స్. యూ ఇంపోజ్ సైలెన్స్, దమ. అట్ ది లెవెల్ ఆఫ్ మౌత్ సైలెన్స్ ఇంపోజ్ చేస్తే దాన్ని దమము అంటారు. సైలెన్స్ ఆఫ్ ది మైండ్ శమము. సో దట్ ఈస్ ది సీక్వెన్స్. ముందు దమంతో ప్రారంభించు, తర్వాత శమం వస్తుంది, సైలెంట్ మైండ్. సో మైండ్ సైలెంట్ కనుక మీరు చేయగలిగితే యు ఆర్ ది బ్రహ్మ. మైండ్ ఇన్ మోషన్, యు ఆర్ ది సంసారి. మైండ్ సైలెంట్, యు ఆర్ ది బ్రహ్మ. ఎంత సింపుల్ చూడండి. బట్ మైండ్ సైలెంట్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. కాబట్టి తూష్ణీం బభూవ. అర్జునుడు కామ్గా ఉన్నాడు, ఆగాడు, చాలా మాట్లాడాడు. అర్జునుడు ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడితో ఒక్క మాట అయినా వెరిఫై చేసుకున్నాడా? పిండాలు అన్నాడు, తర్పణాలు అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు. సో తలా తోకా లేకుండా అన్నీ కలిపి కలగాపులగం చేసేసి, అరే ఈ శత్రువు ఎదురుకుండా నిలబడి ఉన్నాడు, వీడు క్షత్రియ వీరుడు, వీడిని నమ్ముకుని వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు, వీడు నిలబడి తను నమ్ముకున్న వాళ్ళని రక్షించాలి, ధనుర్బాణాలు చేతబట్టి యుద్ధరంగానికి మహావీరుణ్ణి అంటూ తయారయ్యాడు, వీడికి యుద్ధం చేయాలా అక్కర్లేదా అని అసలు డౌట్ ఎందుకు వచ్చింది? ఎంసెట్ పరీక్షకి ప్రిపేర్ అయ్యాడు విద్యార్థి, తల్లిదండ్రుల చేత 10,000 ఫీజులు అవి కట్టించాడు. ఎంసెట్ ఇంకో పావుగంటలో ప్రారంభమవుతుందనగా ఈ ఎంసెట్ రాసి ఉపయోగం ఏంటి?
ఇంజనీరింగ్ సీట్ రాకపోతే నష్టం ఏంటి? దేర్ ఆర్ సో మెనీ అదర్ కెరియర్ ఆప్షన్స్. ఇంకా పావు గంటలో ఎగ్జామ్ ఉందండి. వీడు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్టే. ఎంసెట్ రాకపోతే నష్టం లేదు, ఇంకోటి చదువుకోవచ్చు. ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ కెరియర్, దేర్ ఆర్ అదర్ కెరియర్ ఆప్షన్స్. ఆ మాట ఇప్పుడు కాదు, ఫీజులు కట్టే ముందు తెలుసుకుని ఉండాలి. ఫీజులు కట్టేసి చదివి ప్రిపేర్ అయినందుకు గాను పరీక్ష రాసేసి ఆ రిజల్ట్ ఏదొస్తే దాన్ని స్వీకరించవచ్చు. జయాపజయములను సమానంగా స్వీకరించవచ్చు. అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఇదే కెరియర్ కాదండి, దేర్ ఆర్ సో మెనీ అదర్ కెరియర్ ఆప్షన్స్, ఇదేం పిచ్చాయేమి, ఇదంతా అనవసరం అనేటువంటి వైరాగ్యాన్ని అప్పుడు పొందొచ్చు. అంతేగాని కర్తవ్యం చేయాల్సిన చోట, పని చేయాల్సిన చోట పరీక్ష రాయడం అంటే చాలా బుద్ధికి అదొక బరువైన పని. ఇప్పుడు వీడు తమో గుణం చేత ప్రభావితుడై, లేకపోతే శోకం చేత ప్రభావితుడై ఇప్పుడు ఆ పని చేయడానికి ఇష్టపడడం లేక, సో హీ గివ్స్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ ఇట్. యుద్ధరంగంలో when the firing is about to start, యుద్ధం అవసరమా కాదా అని ఆ మీమాంస అప్పుడా. సో దట్ ఈస్ నాట్ ది వే, బట్ దట్ ఈస్ హౌ హీ గేవ్ లెంగ్దీ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటికీ శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడా? చెప్పాలి అంటే అసలు ముందు ఇతడు కామ్గా అయిపోవాలి. సో అర్జునుడు చాలా తెలివైన పని ఏం చేశాడంటే తూష్ణీం బభూవ, ఇంకా నోరు విప్పడం, చాలాసేపు నోరు విప్పడం. శ్రీకృష్ణుడు చెప్పేదంతా జాగ్రత్తగా స్పాంజ్ అబ్జర్వ్ చేసుకున్నట్టుగా అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత సందేహం వచ్చినప్పుడు అడుగుతాడు, కరెక్ట్గా ప్రిసైజ్గా అడుగుతాడు. సో అర్జునుడు ఉన్నాడే కరెక్ట్ జిజ్ఞాసు. జిజ్ఞాసు లక్షణాలకి అర్జునుడిని దృష్టాంతంగా, జిజ్ఞాసు అనేవాడు అలా ఉంటాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో శ్లోకం అనేసిద్దాము. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. మీరు చాలామంది సంస్కృతం నేర్చుకుంటున్నారు కనుక కొంచెం సంస్కృత పదాలు కూడా చెప్తూ ఉంటాను. హా అంటే అవ్యయం, ఇండిక్లైనబుల్ అంటే శబ్ద రూపాలు వే ఉండవు, దానికి టా అని అర్థం. బభూవః అంటే కాముగా ఉండిపోయానట అని కథ చెప్పేప్పుడు వాడుతాం. తర్వాత శ్లోకం. తమువాచ హృషీకేశః రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. భారత సంబోధన. ఆ శ్లోకం చూడగానే మీరు పట్టేసేయచ్చు, దాన్ని చక్కగా అన్వయం చేసేయచ్చు. భారత అంటే సంబోధనది. ఓ భరత వంశీయుడా, భరత వంశానికి చెందినవాడా. ఎవరికి సంబోధన? ధృతరాష్ట్రుడికి, అర్జునుడికి కాదు. అర్జునుడికి వర్తిస్తుంది, కానీ ఇక్కడ కృష్ణుడు కాదుగా మాట్లాడుతుంటా సంజయుడు. సో భరత వంశీయుడా అని ధృతరాష్ట్ర మహారాజును సంబోధిస్తున్నాడు. సో హృషీకేశ ఉవాచ, హృషీకేశుడు పలికినాడు, పలికెను, శ్రీకృష్ణుడు పలికెను. ఎవరిని గురించి పలికెను? తం ఉవాచ, ఆ అర్జునుని గురించి పలికెను, అర్జునుని ఉద్దేశించి పలికెను అని అర్థం. సో తమువాచ హృషీకేశ. ఎలా పలికాడంటే ప్రహసన్ ఇవ, ప్రహసన్ ఇవ. ప్రహసన్ అంటే నవ్వుతూ, ప్రహసన్ ఇవ అంటే నవ్వుతూ అని. ఇవ వచ్చిందిగా, నవ్వుతూ అని కాదు. యాస్డో, ఇవ అంటే యాస్డో, నవ్వుచున్నాడా అన్నట్లు. అంటే మరీ గట్టిగా నవ్వాడు అనుకోండి బాగుండదు. ఎదరవాడు దుఃఖిస్తున్నాడు కదా అర్జునుడు, విషీదంతం, వాడు కుప్పకూలి మహా దుఃఖంలో ఉన్నాడు. యచ్చోకం ఉచ్ఛోషణం. సో చాలా ఇంద్రియాలన్నింటినీ కూడా ఎండింపజేసేటువంటి శోకంతో బాధపడుతుంటే మనం నవ్వేమనుకోండి చాలా సందర్భంగా ఉంటుంది. ఎదరవాళ్ళు నవ్వుతున్నప్పుడు మనం వేలమోహం చేసి కూర్చుంటే అది శోభగా ఉండదు. ఎదరవాళ్ళు దుఃఖిస్తుంటే మనం నవ్వితే శోభగా ఉంటుంది. అలా నవ్వకూడదు. ఇప్పుడు కూడా ఎదుటివాడు ఓడిపోయాడు అనుకోండి, మనం నవ్వకూడదు, విరగబడి నవ్వకూడదు. ఎదుటివాడు కాలు దారి పడిపోయాడు అనుకోండి, విరగబడి నవ్వకూడదు. ఒకవేళ అది ఒక నవ్వు వచ్చి ఘటనలాగా కనపడి నవ్వు ఆపుకోలేక నవ్వితే యూ హావ్ టు అపాలజైజ్, అయ్యో క్షమించండి నేను నవ్వు వచ్చేసింది ఎవరు. అంతేగాని ఓడిపోతే
విరగబడి నవ్వడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడు ఓడిపోతే లక్ష్మీ పార్వతికి చాలా విరగబడి నవ్వారు ఆవిడ. చాలా తప్పు. అలా ద్వేషభావంతో ఉండకూడదు. కొని ఓడిపోయాడు, ఆయన ఏదో తప్పు చేశాడు, గాడ్ బ్లెస్ హిమ్ అనాలి. కానీ అలాగా ఆపుకోలేక మహానందంతో నవ్వడం చాలా తప్పదు. పురుషుడేది స్త్రీ అయ్యే. సో కనుక శ్రీకృష్ణుడు ఎదురువాడు దుఃఖిస్తుంటే నవ్వుతాడు ఆయన? హీ వోంట్ డూ దాట్. ప్రహసన్నివ, చిరునవ్వు నవ్వుతున్నాడా అంటే నవ్వు ఆపుకున్నాడు అని. ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది నవ్వు ఆయన అంటే? చెప్పానుగా, నయోత్స్య అంటున్నాడుగా. నిన్ను శరణాగతి చేశాను నవమూలంటో నయోత్స్యే. మీరు చెప్పినట్టు వింటానండి, కానీ ఇది మాత్రం నేనే పుచ్చేసుకుంటానండి అన్నట్టుంది. ఇది మీరు చెప్పినట్టు వింటారంటే యూ షుడ్ లీవ్ ఇట్ దేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కనుక ఓహో శరణాగతి అన్నాడు, మళ్ళీ ఇంతట్లోకే నయోత్స్యే అన్నాడే అని ఒకటి. లేకపోతే అర్జునుని యొక్క ఏ దుఃఖము గలదో ఆ దుఃఖము అది నిర్హేతుకము. నిర్హేతుకము అంటే తెలుసండి ఆ పదం? అంటే ఇట్ ఈజ్ ఇల్లెజిటిమేట్, ఇర్రేషనల్. దానికి ఏమీ సందర్భం ఏం లేదు. ఇప్పుడు సంసారుల యొక్క దుఃఖాన్ని చూసి మహాత్ములు ఓ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ దుఃఖంలో సారం ఉండదు. దుఃఖించడానికి కూడా ఒక సారం ఉండాలి కదా. ఒకతను దుఃఖిస్తున్నాడు, మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఏమిటంటే అంతలా దుఃఖిస్తున్నారు, ఏం కష్టం వచ్చిందంటే వెండి కంచం పోయిందండి. వెండి కంచం పోయిందంటే ఓ అలాగా పాపం. వెండి కంచం అంటే ఏదో 100 తులాలు పెట్టి చేయించారు, 5,000 4,000 ఉంటుంది. ఒకప్పుడు అది చాలా ఖరీదైన, చాలా ప్రధానమైన వస్తువుగా ఉండేది. సో ఈ రోజుల్లో వెండి కంచం హూ కేర్స్. కానీ సో పోనీ దుఃఖిస్తున్నాడంటే ఐ కెన్ అప్రిషియేట్. సో నేను ఓదారుద్దాం అనుకున్నా. దెన్ అయ్యో పోయిందా ఓదారుద్దామని అనుకుని ఓదారుద్దామని ఓదారిచ్చే ప్రయత్నంలో భాగంగా అయ్యో ఎలా పోయిందండి అంటే, సరే మొత్తానికి 1 నెల రోజుల క్రితం పోయింది అది. అది నాకు తేలిన సంగతి. అప్పుడు ముక్కు మీద వేలు వేసుకుని మనస్సులో అనుకున్నా, 1 నెల రోజుల క్రితం పోయిన వెండి కంచానికి ఇంకా దుఃఖిస్తూనే ఉన్నారండి. అయ్యో వెర్రివాడా, నువ్వు దుఃఖించడం మానే, నేను నీకు కావలసిన వెండి కంచం చేయించిస్తాను, దుఃఖించడం మానే అని అనాలని అనిపించింది. కాబట్టి దుఃఖం అన్నది ఒక సందర్భం ఉండాలి. దుఃఖించడానికి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. నెక్స్ట్ శ్లోకమే అశోకోపనిషత్ అని. మనం వచ్చేస్తున్నాం ఇంకా. వీఆర్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ది టీచింగ్ పార్ట్. కనుక దుఃఖించడానికి కూడా ఒక సందర్భం ఉండాలి. అర్జునుని యొక్క దుఃఖము సుతరాము నిర్హేతుకము, మోస్ట్ ఇర్రేషనల్. ఎవడు దుఃఖిస్తాడో తెలుసిన? కర్తవ్య కర్మని చేయటానికి వెనుకాడేవాడు దుఃఖిస్తాడు. కర్తవ్య కర్మని చేసి వాడికి దుఃఖించడానికి టైం ఏదండి? టైం ఎక్కడుంది? సో దుఃఖించడానికి టైమే ఉండదు. ఎందుకంటే సో మచ్ వర్క్ ఈస్ దేర్ టు డూ. సో వీడు మెంటల్గా సైలెన్స్ చేత కాదు, అధ్యాత్మంగా సైలెంట్గా ఉండడము చేత కాదు, తర్వాత వర్తమానంలో తన కర్తవ్యాన్ని ఉత్సాహంగా చేయటము చేత కాదు. అటువంటి వాడు దుఃఖిస్తుంది. అంతేగాని అధ్యాత్మంలో సైలెంట్గా ఆత్మనిష్ఠుడే ఉండేవాడు కానీ ఉత్సాహంగా పనిచేసేవాడు కానీ వీళ్ళిద్దరికీ దుఃఖించేటువంటి అవకాశం, జ్ఞానికి దుఃఖించే అవసరం లేదు. అజ్ఞాని అయి ఉండి ఉత్సాహంగా పనిచేసుకునేవాడికి దుఃఖించేటువంటి అవకాశం లేదు, వాడికి సమయం లేదు. కనుక కష్టపడి పనిచేసుకునే వాడికి దుఃఖించడానికి టైమే ఉందండి. సోమరిపోతుకి దుఃఖించడానికి కావాల్సినంత టైము లేజీ. కాబట్టి పూర్వానికి ఒక సామెత ఉంది. ఒక ఆయనకి 2 భార్యలు ఉండేవారు. సో ఉడికే కథ అండి. సో 2 భార్యలు ఉన్నారని మీరేం కంగారు పడద్దు. సో ఆయన ఊరు వెళ్ళి రాలేదు. ఊరు వెళ్ళి రాకపోతే ఒక భార్య ఏమో దుఃఖిస్తోంది, శోకన్నాలు పెడుతోంది ఆవిడ, భర్త రాలేదని. అయ్యో నా మొగుడు ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అంటే పాపం ఆవిడ దీర్ఘాలతో శోకన్నాలు పెడుతోంది. రెండో భార్య ఆవిడ అటుకులు దంచుకుంటోంది. ఎవరో అడిగారు, ఎవరమ్మా నువ్వు అని. మా ఆయన ఊరు వెళ్ళాడు రాలేదంటే, మరి ఆ అమ్మగారు ఎవరంటే ఆవిడ రెండో భార్య అండి. ఆవిడని అడిగారు, ఏమా నువ్వు దుఃఖించట్లేదు ఏమిటి, మరి నీ భర్త కూడా రాలేదు కదా అంటే, దుఃఖించి ఆవిడ భర్త వస్తే నా భర్త కూడా వచ్చినట్లే అని చెప్పింది. ఎందుకంటే ఇద్దరికీ ఒకే భర్త కనుక ఆ ఏడుస్తున్న ఆవిడ భర్త వస్తే నా భర్త కూడా వచ్చినట్టే. ఇప్పుడు ఏడవడమే కావాలంటే ఒకళ్ళు చాలదేటి, ఇద్దరు కూడా ఎందుకు? కాబట్టి ఆవిడ పని చేసుకుంటోంది, ఈవిడ ఏడుస్తోంది. ఈవిడ తీరుకుంది కాబట్టి ఏడుస్తోంది, ఆవిడ పని చేసుకుంటుంది కాబట్టి ఏడవటం లేదు. కాబట్టి
కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఏడుస్తూ కూర్చోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? సపోజ్ ఓ తండ్రి ఉన్నాడు, ఏదో అనారోగ్యం చేసింది, ఓ కొడుకు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు, ఇంకో కొడుకు కూర్చుని ఏడుస్తుంది. అది సంగతి. ఈ ఏడ్చి కొడుకు వల్ల ఎంత ఉపకారం ఈ తండ్రికి, పనిచేసే కొడుకు వల్ల ఉపకారం. కానీ ఎనీవే, శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు. మహాత్ములు నవ్వుకుంటారు, సంసారుల యొక్క దుఃఖాన్ని చూసి నవ్వుకుంటారు. ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు అమెరికాలో. ఏమంటే మా అబ్బాయి హీఈస్ గోయింగ్ టు మ్యారీ ఏ ఫిలిప్పైన్ లేడీ అని బాగుమన్నారు.